అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు కుంకి ఏనుగులైతే మన రాష్ట్రంలో వాటిని తీసుకొచ్చినందుకు వాటి తొలి ఆపరేషన్ అయితే సక్సెస్ అయిపోయింది. సో దీనికి సంబంధించి నేడు మనతో విశ్లేషించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ నోకరాజు నాయుడు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సార్ అసలు కుంకి ఏనుగులు అంటే ఏంటి? ఈ కుంకి ఏనుగులని పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి మన రాష్ట్రంలోకి అయితే తీసుకొచ్చారు. వాటి వల్ల ఉపయోగం ఏంటని చాలామంది అయితే చాలా విమర్శలు అయితే చేశారు. మొత్తానికైతే కట్ చేస్తే ఈరోజు అయితే వాటి ఫస్ట్ ఆపరేషన్ అయితే సక్సెస్ చేశారు. సో దీని గురించి అసలు మీరేమంటారు? ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. చాలామంది తెలియక కుంకి ఏనుగులు లేదా ఏం చేస్తాయి, ఇవేం చేస్తాయి, ఆ ఏనుగులు ఏ రకంగా కాపాడుతాయి పంటలని. ఇప్పుడు కొన్ని ఏరియాల్లో ఏనుగులు పర్యావరణం దెబ్బతిన్న తర్వాత సరైన వసతి లేక, వాటికి ఆహారం లేక, వాటర్ లేక ఓళ్ళమే పడిపోయి మొత్తం పంటలు నాశనం చేయడమే కాకుండా ప్రజలను కూడా చాలామంది చంపేస్తూ ఉన్నాయి. దీని కారణంగా ప్రభుత్వాలు కర్ణాటకలో ఉన్నటువంటి కర్ణాటక వారు అక్కడ కుంకి ఏనుగులు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి తయారు చేస్తారు. ఎందుకంటే ఏదైనా ఏనుగు అది అదుపు తప్పి కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయినా సరే విధ్వంసం సృష్టిస్తూ ఉంటుంది. అలాంటి ఏనుగులను కంట్రోల్ చేయడానికి కానీ, లేకపోతే గ్రామాల్లో వచ్చి విధ్వంసం సృష్టించే ఏనుగుల్ని అడవిలోకి తరిమేయడానికి కుంకి ఏనుగులను ఉపయోగిస్తారు ట్రైనింగ్ ఇచ్చి. ఆ ట్రైనింగ్ ఎక్కువగా కర్ణాటక వారు ఎక్కువగా దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. మన వాళ్ళు ఆ ట్రైనింగ్ ఇచ్చే సంస్థలు లేవు, అక్కడ బాగా దానికి ప్రాధాన్యత ఎక్కువ ఉంది. కాబట్టి మన వాళ్ళు చాలా నుంచి కర్ణాటక నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. సార్ ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము, ఇటు ఉత్తరాంధ్ర మన్యం ప్రాంతాలు కావచ్చు, లేకపోతే రాయలసీమలో ఉన్న చిత్తూరు, తిరుపతి, ఈ అటవీ ప్రాంతాల్లో అయితే కావచ్చు, మీరు అన్నట్లు అటవీలో ఉన్నటువంటి ఈ కొన్ని ఏనుగులు అయితే వచ్చి జనావాసాల్లోకి రావడం, రైతుల్ని చంపడం, పంటల్ని నాశనం చేయడం ఇలా చేస్తూనే ఉన్నాయి. మరి గతంలో అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన రాష్ట్రానికి ఇది గత 25 ఏళ్ళ నుంచి ఉన్న సమస్య అని అయితే నేను విన్నాను. సో మరి దీని గురించి గతంలో ఎవరు ఎటువంటి చర్యలు కూడా నివారించాలి అని చెప్పని ఎవరు ఆలోచించలేదంటారు? అంటే ఆలోచించారమ్మా, తెలుగుదేశంలో ఆలోచించారు, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది, కానీ అది ఆచరణలో పెట్టలేకపోయారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ముందు ఉన్నప్పుడు ఆలోచించింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తే బాగుంటుంది అంటే, ఈయనకున్నటువంటి పేరు వల్ల, ఈయన చరిస్మా వల్ల ఈవేళ వెళ్ళి కర్ణాటక వెళ్ళి మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని గట, అయ్యా మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఒక్కొక్క రోజు 20-30 ఎకరాల పంటను ధ్వంసం చేసేస్తున్నాయి, అరటి తోటలు కానీ, వరి కానీ, ఇంక ఏవైనా సరే అవి ఏం తింటే పర్వాలేదు, తినబోయి విధ్వంసం చేసుకుంటూ పోతాయి. ఊళ్ళలో కనిపించిన జనాలను కూడా, ఇప్పుడు జనాలను చూడడం కొత్తగా ఉంటుంది కాబట్టి అటవీ ఏనుగులకి ఊరికే చంపేస్తాయి. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి అంటే ఇంతకుముందు చాలా మంది ప్రయత్నం చేశారు, కానీ అవకాశం లేదు. తప్పనిసరిగా మాకు ఏనుగుల వల్ల చాలా బెడదుంది కాబట్టి మీరు మాకు సహాయం చేయాలంటే ఒక 6 ఏనుగులు ఎంత అడిగితే 4 ఏనుగులు ఏమి ఇచ్చినట్టున్నారు, నాకు తెలిసిన ఐడియా. ఇంకొక 2 మళ్ళీ ఇస్తా ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏ విషయాన్ని తీసుకున్నా ప్రజామోదం కోసం, ప్రజలు క్షేమంగా ఉండాలని ఆలోచించి గట్టి నిర్ణయాలు తీసుకుంటాడు. ఆయన వెనకడుగేసే మనిషి కాదు. వాస్తవంగా అన్ని విషయాలలో కూడా అద్భుతమైనటువంటి ఆలోచన ఉన్న వ్యక్తి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏ పని చేసినా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పూర్తి సహకారం చేస్తున్నారు. ఇప్పుడు ఈ కుంకి ఏనుగుల విషయంలోనే కొంతమంది అయితే, నేను పేర్లు ప్రస్తావించట్లేదు కానీ సార్, ఈ కుంకి ఏనుగులు గుడ్డివి, కుంటివి, లేకపోతే పిచ్చివి. సో కర్ణాటక ప్రభుత్వం అంటే వీటి ఖర్చుల భారాన్ని మోయలేక వాటిని వదిలించుకునే ప్రయత్నంలో భాగంగానే మన రాష్ట్రానికి ఇచ్చేశారు అని చెప్పనైతే మాట్లాడుతున్నారు. మరి దీన్ని ఏమంటారు? పిచ్చి ప్రేరేపణ. అది బ్రహ్మాండమయంగా వాటిని అడవిలో తడిమి కొట్టేవి. మరి ఇంకేం కావాలి? 20 సంవత్సరాలుగా మరి కర్ణాటక ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ ఉన్నారు కదా, మాకు కావాలి కుంకి ఏనుగులని. ఈవేళ ఇచ్చినందుకు మేదో ఏ వంక లేదా లేను డొంకట్టుకుని ఏడ్చాడని కొంతమంది ఈ మధ్య బయలుదేరారు. అంబటి రాంబాబు అనుకుంటా దీని మీద ఎక్కువగా మాట్లాడుతున్నాడు ఈ మధ్య. అసలు తెలివుందా, బుర్రుందా ఆయనకి? ఎంతో బతిమాలితే కానీ ఇవ్వలేదు వాళ్ళు. అది కూడా పవన్ కళ్యాణ్ గారిని చూసి, ఆయన మంచితనాన్ని చూసి తప్పనిసరిగా మాట తీయలేక ఇచ్చారు తప్ప వాళ్ళకేం బరువు అయిపోయి కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఏనుగులు పోషించడం బరువు అయిపోతుందా? తెలుగు తక్కువ మాటలు, తింగర మాటలు కాకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి 3 ఏనుగులు 4 ఏనుగులను పోషించడం బరువు అయిపోతుందా? అంటే కొన్ని లక్షల కోట్లతో కూడిన వ్యయమైతే వీటికి ఎందుకు అవుతుందండి? లక్షల కోట్లతో ఎందుకు అవుతుంది వ్యయం? ఎందుకంటే వీటికి 4 ఏనుగులు పోషించాలి లక్షల కోట్లు అయితే కనీసం కొంతమంది సర్కస్ వాళ్ళు కూడా ఒక ఏనుగును పోషిస్తూ ఉంటారు. తెలుగు తక్కువ మాటలు అవన్నీ 4-3 ఏనుగులు సర్కస్ వాళ్ళు పోషిస్తారు. అంటే వాళ్ళు కోట్లకు వచ్చేస్తాయా సర్కస్ వాళ్ళకి? తెలుగు తక్కువ మాటలు, తింగర మాటలు మాట్లాడు అంబటి రాంబాబు ఏదున్నా సరే ఏదో ఆయనకేదో అన్నీ పూర్తిగా తెలిసినట్టు
ఎదుటోడికి ఎవరికి ఏమీ తెలియనట్టు, ఆయనే మేధావి అయినట్టు వెర్రి మాటలు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. వేళ ప్రభుత్వం ఏ పని చేసినా దాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడే తప్ప అరే ఒక్క పనిని కూడా శబాష్ అనేది లేదా ఆయన జీవితంలో. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నాం, ఆయన శాఖల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు స్వచ్ఛరథం అయితే కావచ్చు, లేకపోతే మ్యాజిక్ డ్రైన్లు అయితే కావచ్చు, కుంకి ఏనుగులు అయితే కావచ్చు, అడవి తల్లి బాట, లేకపోతే పల్లె పండుగ కార్యక్రమం, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. పర్టికులర్గా కుంకి ఏనుగుల్ని వీళ్ళు టార్గెట్ చేయడానికి రీజన్ ఏమంటారు? కేవలం ప్రభుత్వాన్ని విమర్శించాలా, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలా. ప్రభుత్వాన్ని విమర్శించినందువల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ తక్కువ చేసి చూపించినందువల్ల ఇంకొంచెం బెటర్గా వాళ్ళు అవుతారనుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ ఏ వ్యక్తి తక్కువగా చూపించాలని ప్రయత్నం చేసినా వాడు పతనం ఖచ్చితంగా అయిపోద్ది. ఎందుకంటే నిజాయితీపరుడైన నాయకుడు ఇతను. ఎలాంటి చిప్ క్వాలిటీ మెంటాలిటీ ఉండదు. ఎందుకంటే ప్రజలు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఆయన అద్భుతమైన జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని, రోజుకు 2 కోట్ల రూపాయలు వచ్చేటటువంటి సినీ జీవితాన్ని వదిలిపెట్టి ప్రజల కోసం పోరాటం చేస్తుంటే ఒక్కడ కూడా గుర్తించడు. మనస్సే లేదు ఈ సన్నాసులకు. నిజంగా చెప్పాలంటే బూతులు తిట్టకూడదు కానీ మనస్సు లేదండి. ఇప్పుడు ఈ రాజకీయ నాయకుడు అనేవాడు ఏంటంటే పవన్ని టార్గెట్ చేసి పవన్ని ఇలా విమర్శిస్తూ ఉంటేనే గతంలో ఓడిపోయామన్న అనుభవాలు వాళ్ళకి తెలియదు. జగన్మోహన్ రెడ్డికి జన్మలో బుద్ధే రాదు. ఊరే ఆపండ్రా బాబు, పవన్ కళ్యాణ్ అనకండ్రా, అతను మంచోడు, నిజాయితీపరుడు, సొంత డబ్బులతో రాజకీయం చేసేటటువంటి ఇప్పుడు కాలం మహానుభావుడు అని చెప్పాలి కదా. చెప్పడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కిలిన వాళ్ళు నవ్వుతూ ఉంటాడు. ఎవడో అంబటి రాంబాబు భలే మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గురించి. ఒరే ఆయన వెనకాల చాలా పెద్ద సేన ఉంది, పెద్ద అభిమానం ఉంది. ఇప్పుడు అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు తిట్టించారనుకోండి, అప్పుడు వీళ్ళకి ఏదైనా మంత్రులు ఏదైనా అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. కానీ మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అంటే ప్రతిపక్షం కూడా లేని సమయంలో ఇలా తిట్టించడం వల్ల వాళ్ళకేం లాభం ఉంటుంది? మళ్ళీ ఎదగాలని, ఎదిగేసి ముఖ్యమంత్రి అయిపోవాలని ఏదో ఆలోచన ఆశ ఉంటుంది కదా వీళ్ళకి. జగన్మోహన్ రెడ్డి అనేవాడు అతనికి నచ్చిందే చేస్తాడు. ఆయన నాశనం అయిపోయినా సరే, ఆయనకి ఓ పక్కనే సర్వనాశనం అయిపోతున్నా సరే, కానీ ఎంతమంది చెప్పినా విండు. చాలామంది సన్నిహితులు స్నేహితులు చెప్పారట పవన్ కళ్యాణ్ దేవుడు రా బాబు, ఆయనతో పెట్టుకోవద్దని. పెట్టుకుని నాశనం అయిపోయినాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికీ కూడా మారట్లా. ఇప్పటికీ అతను పవన్ కళ్యాణ్ గారు ఇంత అద్భుతమైన కార్యక్రమాలు చేస్తుంటే కనీసం పవన్ కళ్యాణ్ అన్న విమర్శించకూడదనే ఆలోచన లేనటువంటి అజ్ఞాని జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు పెట్టుకుంటూ ఆయనకు వచ్చినటువంటి ఉన్న పదవుల్లో ఇంకా ఉన్నతంగా పనిచేస్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆశ్చర్యపోయేలా పనిచేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. కనీసం ఆయన గుర్తించాడు కానీ అపోజిషన్ లీడర్ గుర్తించలేకపోయాడు. చంద్రబాబు నాయుడు గారు గుర్తించి అన్ని అవకాశాలు నువ్వేం చేస్తే అది చేయని చెప్పి సపోర్ట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఏం చేసినా విమర్శిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన నాగరికత లేదు, లేకపోతే పరిపాలన విధానం చేత కాదో, కాకపోతే ప్రజలకు మంచి ఎలా చేయాలో తెలియక డబ్బులు ఇవ్వడమే మంచిగా, అభివృద్ధి చేయడం మంచి కదని అనుకుంటాడో ఏంటో. కానీ 24 గంటలు ఏదో రకంగా వాళ్ళ శానచేత అంటే వాళ్ళ బూతులు మంత్రులు, అంటే పూర్వం బూతుల మంత్రులు, ఇప్పుడు బూతుల మనుషులు వాళ్ళతోటి ఇప్పటికీ కూడా అలా పవన్ కళ్యాణ్ గారిని ఏదో అనంటరా అన్నాడంటే పతనం అంచనా పోతున్నప్పుడు ఎవడు కాపాడలేడని చెప్తుంటారు చాలామంది పెద్దలు. ఒకడు పతనం అయిపోతున్నాడంటే వాడిని మనం కాపాడలేమరా, దేవుడు కూడా కాపాడలేడని. అలాగా జగన్మోహన్ రెడ్డిని ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఎందుకంటే ఇప్పటికైనా ఓ మంచిని మంచిగా గుర్తించినప్పుడే ఆ మనిషికి విలువ. నేను నీ మంచిని గుర్తించినప్పుడే నాకు విలువ పెరుగుతుంది తప్ప నీ మంచిని గుర్తించకుండా నిన్ను చెడ్డవానిగా చిత్రీకరించాలని నేను ఎంత ప్రయత్నం చేసినా చెడ్డవాడిగా మిగిలిపోతాను, దరిద్రుడిగా దిగజారిపోతాను తప్ప వేరే ఆలోచన ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ ది గ్రేట్ అని ఏ రోజైతే అంటాడో ఆ రోజు రాజకీయాల్లోకి మళ్ళీ పునఃప్రారంభమైనట్టు లెక్క అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. Thank you.